వెల్కమ్ టు ఫిలిం బై పవన్. ఈ రోజు మనం సంక్రాంతి రిలీజ్ అయ్యే ప్రతి సినిమా డైరెక్టర్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. యాక్చువల్ మనం కుదరదు, మనకి చాలా బిజీగా ఉండే మనం ప్రతి సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేస్తాం. డైరెక్టర్స్ రిక్వెస్ట్ చేస్తే ఇంకా తప్పదు కదా, మన రాజాసాబ్ డైరెక్టర్. ఈ ఇంటర్వ్యూకి ఎంతో మంది స్పాన్సర్స్ ఉన్నారు. వన్ ఆఫ్ ది స్పాన్సర్ మారుతి సుజుకి. మారుతి గారు సార్ సార్ యాక్షన్ 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 టెక్ 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 టు మాలుక మాలుక డార్లింగ్ డార్లింగ్ మాలుక ఇంటర్వ్యూ సార్, ఇది ఇంటర్వ్యూ. ఈ సినిమా కాదు సార్, బాగా అలసిపోయినట్టున్నారు మీరు. ప్రభాస్ గారు ఫుడ్ పెట్టారు డార్లింగ్. ప్రభాస్ గారికి మీరు ఫస్ట్ టైం స్టోరీ నరేషన్ ఇచ్చినప్పుడు ఎలా ఉండేది? అంటే కాల్ చేసి అలా ఒక్క లైన్ లో స్టోరీ చెప్పాను, అది చాలా నచ్చేసింది. అర్జెంట్ గా ఆఫీస్కి వచ్చి అన్నారు. అలా ఇన్స్టెంట్ వెళ్ళాను కాబట్టి ఫస్ట్ తిని డార్లింగ్ తర్వాత చెప్తా ఉన్నాడు కదా. తిన్నాను, తిని ఒక సీన్ చెప్పే టైంకి కాఫీ తాగుతారన్నారు. సరే కాఫీ తాగుదాం అన్నాను. స్నాక్స్ తింటావా డార్లింగ్ అన్నాడు. తింటాను సార్ అన్నాను. నైట్ అయిపోయింది కదా, ఇంకా ఫుడ్ డార్లింగ్ ఫుడ్ తినేసాను. అలా సెకండ్ డే నైట్ కథ ఫినిష్ అయ్యాను. 2 days తినడానికి వెళ్ళారనమాట. అయితే సంజయ్ దత్ గారి బ్యాక్గ్రౌండ్ స్టోరీ మన సల్మాన్ ఖాన్ గారు చెప్తారని టాక్. సల్మాన్ ఖాన్ గారు ఎందుకు వచ్చారు అసలు? ఉన్నారు కదా సినిమాలో? లేరు, ఆయన సినిమాలో లేరు. తీస్తారా? తీసేయడానికి ఆయన సినిమాలో లేరు అసలు. నేను సినిమాలో పెట్టుకోలేదండి. ఎవరు చెప్పారు మీకు? చూసాం కదా ఇక్కడ ట్విట్టర్లో. ట్విట్టర్లో. ఓకే, అంటే నిజం కదా, ఏదేదో రాస్తారు వీళ్ళు. ఫోటో ఎందుకమ్మా తీసావు ఇప్పుడు? ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కరిని ఇక్కడ వాళ్ళ మీద ఫ్రేమ్ వేసి ఫోటో పెడతాం సార్. మరి ఎవరు ఫోటో లేదు? మీరే సార్ ఫస్ట్. మీరే ఫస్ట్ మీరే సార్. ఇంకో ఫోటో బాగానే ఉన్నారు కదా, ఎందుకు ఇప్పుడు మనకి అవన్నీ? నేనే అదే దేని గురించి? పోస్ట్కి రిప్లై లేదు, ఎందుకు అవన్నీ మనకి? ఆడు సినిమా అని అంటున్నారు సార్. ప్రభాస్ గారి సినిమా అని అంటున్నాడు. ఒక యాక్షన్ లేదా, విజువల్స్ లేవా, స్టోరీ లేదా, తమన్ మ్యూజిక్ విన్నారు కదా. మరి అంత సినిమా పెట్టుకుని వాడు అలా ఎలా వస్తాడు డార్లింగ్? అదే అసలు స్టోరీ, వాడు ఈ స్టోరీ గురించి అన్నాడు. స్టోరీ ఏంటి నీకు తెలియదు కదా, స్టోరీ చెప్తాను అన్నాడు. సార్ సార్ మన నెక్స్ట్ క్వశ్చన్ ప్రధాన స్టోరీ. రాజాసా 4th హీరోయిన్ గురించి మాకెందుకు చెప్పలేదు? అంటే మాకు ఇందనమాట. అయితే కన్ఫర్మ్ అంటే 4th హీరోయిన్ ఉంది. ఇప్పుడు స్టోరీలోకి వస్తే మనం ప్రభాస్ గారు 4th హీరోయిన్ మేము చూస్తాం, థియేటర్లో చూస్తాం. మేము స్టోరీ సినిమా అంతా చూస్తాం, వెళ్తాం సినిమా చూస్తాం. ప్రమోషన్స్ ఎందుకో తక్కువ చేస్తున్నారని బయట టాక్. అది కూడా నిజమే. ఇది ప్రమోషన్ కదా. ప్రమోషన్స్ కి కథకి చాలా కనెక్షన్ ఉండాలి. ఇంటర్వల్ చూసుకుంటే ఇంటర్వల్ ఏం జరుగుతుందంటే, గురుగారు మేము సినిమా చూస్తామండి, మేము వెళ్తామండి. ఓకే ఓకే. ఈయనొకడు ప్రతిసారి సినిమా అని మొత్తం స్టోరీ ఎంత చెప్పేస్తున్నాడు. అసలు పార్ట్ 2 గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అసలు మీరు ఎందుకు చెప్పారు? పార్ట్ 2 అంటే ఇప్పుడు జోకర్ నిజంగానే ఉందా, లేకపోతే మీరు ఏదైనా ప్రమోషన్స్ కోసం, ఫ్యాన్స్ అడావిడి కోసం? ఇప్పుడు జోకర్ గెటప్ చూసావు